సహజంగా ఏదైనా సినిమా బాగుంటే ప్రేక్షకులు వారంతట వారే థియేటర్లకు వస్తారు. కంటెంట్ ఉంటే అది ఆటోమేటిక్గా హిట్ అవుతుంది అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. కానీ నిజంగా అలా జరుగుతుందా అని మాట్లాడుకుంటే నేటి మార్కెటింగ్ యుగంలో ఒక ఉత్పత్తి కావచ్చు, ఒక సేవ కావచ్చు, లేదా ఒక సినిమా కావచ్చు, ప్రజలకు చేరాలంటే ప్రచారం అనేది ఎంత ముఖ్యమో మరోసారి చర్చకు వచ్చిన అంశం. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ఏడాది ముందే ప్రమోషన్లు మొదలు పెడుతుంటే, మరోవైపు మంచి టాక్ వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం సరైన ప్రచారం లేక ప్రేక్షకుల దృష్టికి రాకుండానే వెళ్లిపోతున్నాయి. ఇక్కడ అసలు సినిమా విజయానికి కంటెంట్ ముఖ్యమా, లేక ప్రమోషన్ ముఖ్యమా, లేదా ఈ రెండిటి సమన్వయమే అసలు సక్సెస్ ఫార్ములానా? సినిమా అనే మాధ్యమం మార్కెటింగ్ యుగంలోకి వెళ్లిపోయింది. ఈ విషయం మనం తప్పక అంగీకరించాల్సిందే. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రోజుకు ఎన్నో కంటెంట్లు వస్తున్నాయి. థియేటర్లో సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్లు, యూట్యూబ్లో వీడియోలు, సోషల్ మీడియా రీల్స్. ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించడం అంత సులభం కాదు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని సెకండ్ల ప్రకటన కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ప్రత్యేకంగా ఐపీఎల్ లాంటి ఈవెంట్ల సమయంలో ఒక చిన్న యాడ్ కోసం కూడా భారీ మొత్తాలు వెచ్చిస్తున్నాయి. అలా వారు ఎందుకు యాడ్స్ పరుగు పందెంలో ఉన్నారంటే, వారి ఉత్పత్తి నాణ్యత లేనిదా? కాదు. నాణ్యత ఉన్నా అది ప్రజలకు తెలియాలి. అదే సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. పెద్ద సినిమాల ప్రమోషన్ వెనుక లాజిక్ ఉంటుందన్న నిజం తెలియాలి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో అత్యధిక ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా. ఆ చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటికే ఆ ప్రాజెక్టు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ చిత్రానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వార్త అవుతోంది. సినిమా యొక్క లొకేషన్ వార్తలు, షూటింగ్ విశేషాలు, సోషల్ మీడియా చర్చలు, ఇవన్నీ ఎందుకు? సినిమా బాగుండదనే అనుమానమా? అస్సలు కానే కాదు. ప్రేక్షకుల ఆసక్తిని పెంచటం, బ్రాండ్ విలువను నిర్మించడం, విడుదల సమయానికి భారీ అంచనాలు సృష్టించడం, ఇవే ఆ సదరు ప్రమోషన్ లక్ష్యాలు. అనగా కంటెంట్ మీద నమ్మకం ఉన్నవారే ఎక్కువగా ప్రమోషన్ చేస్తుంటారు. ఇప్పుడు ఇటీవల విడుదలైన ఓ సినిమాను ఉదాహరణగా తీసుకుందాం. ఈ చిత్రంలో యాక్షన్ ఉంది, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉంది, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. తమిళ్లో కూడా మంచి వసూళ్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా స్పందన ఉంది. కానీ ఆ స్పందనకు తగ్గ స్థాయిలో కలెక్షన్లు రావటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది. మంచి టాక్ ఉంటే వసూళ్లు ఎందుకు పెరగలేదంటే ప్రమోషన్ లేకపోవడమేనని చెబుతున్నారు. ఆ ప్రభావం సినిమా లాంగ్ రన్ పై ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు దాని గురించి తెలుసుకోవాలంటే ఏదో ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఉండాలి. టీవీ ఇంటర్వ్యూలు, డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, ప్రెస్ మీట్లు, యూట్యూబ్ ప్రమోషన్లు లాంటివన్నీ ప్రేక్షకుడికి సినిమా గురించి గుర్తు చేస్తూ ఉంటాయి. కానీ ఆ మూవీ విషయంలో అలాంటి ప్రచారం పెద్దగా కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక మంచి టాక్ వచ్చిన సినిమా గురించి ప్రేక్షకుడు వినకపోతే అతను టికెట్ ఎలా కొనుగోలు చేస్తాడు? ఇక్కడే ప్రమోషన్ అవసరం స్పష్టంగా తెలుస్తోంది. సినిమా ప్రచారంలో మరో ముఖ్యమైన అంశం టైటిల్. సినిమా పేరు అనేది ప్రేక్షకుడికి మొదటి పరిచయం కావాలి. పేరు వినగానే సినిమా ఏ జోనర్కు చెందిందో, ఏ తరహా ప్రేక్షకులకు ఉద్దేశించిందో ప్రేక్షకునికి ఒక అంచనా ఏర్పడుతుంది. కొన్నిసార్లు క్లిష్టమైన ఇంగ్లీష్ పేర్లు మాస్ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ కావు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా కాకపోతే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే టైటిల్ ఎంపిక కూడా మార్కెటింగ్ లో భాగమేనని గుర్తించాలి. మంచి కథతో పాటు ప్రేక్షకుడికి చేరువయ్యే పేరు కూడా సినిమాకు అవసరమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, కంటెంట్ ముఖ్యమా, ప్రమోషన్ ముఖ్యమా? సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ప్రమోషన్ ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకువెళ్తుంది. కంటెంట్ ప్రేక్షకుడిని సంతృప్తి పరుస్తుంది. ప్రమోషన్ లేకపోతే ప్రేక్షకుడి సినిమా గురించి తెలుసుకోకపోవచ్చు. కంటెంట్ లేకపోతే మొదటి రోజు తర్వాత సినిమా నిలబడదు. అంటే రెండూ పరస్పరం ఒకదానికొకటి అవసరమైన అంశాలు. ఒకటి లేకపోతే మరొకటి పూర్తి ఫలితాన్ని ఇవ్వలేవు. మొత్తానికి మంచి సినిమా తీయటం ఒక కళ, ఆ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడం మరో కళ. ఈ రెండూ కలిసినప్పుడే పూర్తి విజయం సాధ్యమవుతుంది. ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు ప్రమోషన్ వల్ల ఓపెనింగ్ సాధిస్తుంటే, మరికొన్ని సినిమాలు ప్రమోషన్ లోపంతో తమ అసలు సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నాయనే చర్చ కొనసాగుతోంది. అందుకే సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట కంటెంట్ ఈజ్ కింగ్, కానీ మార్కెటింగ్ ఈజ్ ద కింగ్ మేకర్. ఇది కాదనలేని 100% నిజం.